మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అంటే ఒక అపార్ట్మెంట్లో ఒక వ్యక్తి ఒక ఫ్లాట్ కొనుగోలు చేసినాడు. సాధారణంగా ఏదైనా ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు చేసినప్పుడు ఫ్లాట్తో పాటు 2 వీలర్ ఆర్ 4 వీలర్ వెహికల్కి సంబంధించిన పార్కింగ్ ప్లేస్ కూడా మనకు కేటాయిస్తారు. అయితే ఫ్లాట్ కొనుగోలు చేసిన వ్యక్తికి వెహికల్ లేకపోవడం వల్ల ఆ పార్కింగ్ ప్లేస్ అలాగే ఖాళీగానే ఉంది. కొన్ని రోజుల తర్వాత పక్క ఫ్లాట్ అతను ఏం చేశాడు అంటే, ఆ పార్కింగ్ ను వాడుకునే వెసులుబాటు నాకు ఇవ్వు, మీరు వెహికల్ తీసుకున్నప్పుడు నేను అది ఖాళీ చేస్తానని చెప్పి ఆ పార్కింగ్ స్థలాన్ని వాడుకోవడం మొదలుపెట్టినాడు. ఇలా 4-5 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆ తర్వాత పార్కింగ్ యొక్క అసలు ఓనర్ ఏం చేశాడు అంటే ఒక వెహికల్ కొనుగోలు చేసినాడు. ఆ పార్కింగ్ ని వాడుకుంటున్న పక్క ఫ్లాట్ ఓనరు ఖాళీ చేయమంటే చేయట్లేదు, నాకు ఈజ్మెంట్ యాక్ట్ ప్రకారంగా నాకు ఆ పార్కింగ్ మీద హక్కులు వస్తాయని చెప్పి అసలు ఓనర్ని బెదిరించడం మొదలుపెట్టినాడు. సో నిజంగా అతనికి హక్కులు వస్తాయని అంటే రావు మిత్రులారా. ఈజ్మెంట్ అంటే మన పొలంలో నుంచి వేరే వ్యక్తులు గత 20 సంవత్సరాలు